హలో హాయ్ వెల్కమ్ టు కృతి వ్లాగ్స్. నా స్టైల్లో పాల్కోవా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఒక పొంగు వచ్చిందాక కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టండి. కొంచెం పొంగు వచ్చాక కొంచెం సిమ్ చేసేయండి. పాలు పొంగకుండా గరిటె ఇలా పెట్టుకోవచ్చు, గిన్నె లోపలికి కూడా పెట్టుకోవచ్చు. సిమ్లో పెట్టేసేయండి. బాగా కలుపుతూ ఉండండి. మరిగి లాస్ట్ కలర్ చేంజ్ అయ్యేంతవరకు కొంచెం ఇట్లా ఈ మాదిరి రావాలి. కొంచెం అడుగంటనీయకుండా బాగా కలుపుతూ ఉండండి. 150 ఆర్ 160 గ్రామ్స్ షుగర్ వేసుకోండి. బాగా ఇంకా కలుపుతూ ఉండండి. అడుగంటకుండా చూసుకోండి, మాడితే బాగుండదు. బాగా కలపండి. ఒక 3 ఇలాచీ తీసుకొని బాగా దంచి పొడి చేసి పెట్టుకోవాలి. షుగరు పాలల్లో బాగా మెల్ట్ అయిపోవాలి. బాగా ఆ కలర్ చేంజ్ అవ్వాలి. అందులో ఇలాచీ పౌడర్ వేసేసేయండి. బాగా అడుగంటకుండా బాగా కలిపెట్టండి. బాగా అడుగంటనివ్వకూడదు. జాగ్రత్తగా పైన చేతి మీద పడుతుందండి, జాగ్రత్తగా కలపండి. అంతే, హోమ్మేడ్ పాల్కోవా రెడీ. చాలా టేస్టీ అయిన పాల్కోవా. ఆరిన తర్వాత కొంచెం చల్లారి పెట్టుకొని తినండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే పాల్కోవా రెడీ.